చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలా డేస్ అయింది కదా వీడియోస్ పెట్టగా. బేసికలీ ఫస్ట్ థింగ్ నేను ఆల్ఫాబెట్ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను, కానీ నాకు ఏ రెస్పాన్స్ లేదు. అందరికన్నా యూనిక్గా చేస్తున్నాను ఆల్ఫాబెట్ బ్లాగింగ్ అని చెప్పేసి, కానీ ఎవరు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. సో దట్ నాకు కూడా వీడియోస్ చేయాలనిపించట్లేదు. నేను నా వర్క్, నా ప్రొఫెషనల్ వర్క్స్, ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకొని నేను ఇంకా చేయలేకపోతున్నాను వీడియోస్. అంత మోటివేషన్ రావట్లేదు వీడియోస్ చేయడానికి. సో ఎనీవే, ఇంకా ప్యాషన్ని వదులుకోలేను కదా. సో డెఫినెట్లీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సో వాట్ ఎవర్ మీరు చూసినా చూడకపోయినా, సో యా, నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను ఛానల్ త్రూ. అండ్ మళ్ళీ ఇప్పుడు వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ సిమ్స్ మనం కాల్ చేస్తుంటే కూడా చెప్పారు స్కామ్స్ కోసం. బేసికలీ ఇప్పుడు మనం జే లెటర్ దగ్గర ఉన్నాము. సో ఆల్ఫాబెట్ బ్లాగింగ్లో, సో జే ఫర్ జాయినింగ్ ఆఫ్ స్కామ్స్. మొత్తం నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు తెలిసిన స్కామ్స్, నాకు జరిగిన స్కామ్స్, సో అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఈ వీడియో మీరు చూసినా లేదా మీరు ఎవరికన్నా పంపించినా సరే వాళ్ళు అవేర్ అయ్యి, సో అది స్కామ్ అని తెలుసుకొని వాళ్ళు సేఫ్ అవుతారు స్కామ్స్ నుంచి. సో దట్స్ వై నేను ఈ వీడియో చేయడానికి రీజన్. అండ్ ఇంకొకటి కూడా, ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా కాల్స్ చేస్తుంటే మనకి బేసిక్గా రింగ్ టోన్స్ పెట్టుకుంటే రింగ్ టోన్స్, పాటలు పెట్టుకుంటే పాటలు, లేదా రింగ్ అయినా వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని సిమ్స్కి అందరికీ ఏం చెప్తున్నారంటే, సో ఇలా ఎవరి నుంచి అయినా వీడియో కాల్స్ వచ్చినా, స్కామ్స్ వచ్చినా, ఇలా స్కామ్స్ కోసం చెప్తున్నారనమాట. గవర్నమెంటే అంత ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు, సో నా నుంచి చిన్న ఇనిషియేటివ్ తీసుకోవాలనిపించింది స్కామ్స్ కోసం. సో నాకు తెలిసిన, నాకు జరిగిన, నా చుట్టుపక్కల జరిగిన కొన్ని స్కామ్స్ కోసం నేను మీకు చెప్తాను. సో దట్ మీకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను ఇప్పుడు ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చుంటాను. కంఫర్టబుల్గా కూర్చోలేదు ఇప్పటి వరకు. యా, బేసిక్గా ఫస్ట్ స్కామ్, నా లైఫ్లోనే జరిగిన ఫస్ట్ స్కామ్ ఏంటంటే టీసీఎస్ గైస్. నేను అప్పుడు నా డిప్లొమా అయిపోయింది. సో నేను ఏదో కోచింగ్ తీసుకుంటున్నా. సో కోచింగ్ తీసుకునే టైంలో ఎవరో కాల్ చేసి, మీకు ఇలా టీసీఎస్లో జాబ్ ఇప్పిస్తాము, మీరేం డబ్బులు పే చేయవసరం లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు. ఓకే, నా ఏజ్ ఎంత అప్పుడు? నాది డిప్లొమా అయ్యింది కాబట్టి నాది ఆల్మోస్ట్ 2021 డిప్లొమా, నా 20 ఇయర్స్ అప్పుడు. సో 20 ఇయర్స్ నాకు, నేను బాగానే వర్క్ చేసుకుంటున్నాను. అప్పుడు కూడా నేను ఇంటర్న్గా వర్క్ చేసేదాన్ని, వర్క్ చేసుకుంటున్నా. సో ఈ స్కామ్స్ కోసం నాకు పెద్దగా అసలు తెలియదు స్కామ్స్ కోసం బేసికలీ. అయితే నాకు కాల్ వచ్చింది ఏంటంటే, ఇలా మేము టీసీఎస్లో మీకు జాబ్ ఇప్పిస్తాము, మీకు డిప్లొమా అయ్యింది కదా అంటే. ఓహో అవునా, కనుక్కుంటాం కదా ఎవరైనా జాబ్ అంటే ఎగ్జైట్మెంట్తో. నేను కూడా చెప్పండి ఏంటి ఏంటి ప్రాసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కనుక్కుంటే, నేను ఏమైనా డబ్బులు కట్టాలి ఏంటి అంటే, ఏం అవసరం లేదు మేడం, ఏం కట్టవసరం లేదు అని చెప్పారు. ఏం కట్టవసరం లేదని చెప్పారు కదా అని చెప్పేసి నేనేం చేసి, సరే అండి ప్రాసెస్ చేసేయండి అని చెప్పి నా రెజ్యూమ్ పెట్టా. నా రెజ్యూమ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఒక కాల్ వచ్చింది నాకు, ఇలా మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పి. ఓకే ఫైన్. నాకు నార్మల్ అంటే ఇప్పుడు టెలిఫోనిక్ రౌండ్ ఉంటుంది కదా, సో సెల్ఫ్ అడుగుతారు. సో అది అడిగారు. ఓకే నైస్ అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను. మళ్ళీ సెకండ్ కాల్ వచ్చింది నాకు, మీరు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యారు, సో మీకు నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, మీకు కాల్ చేస్తామని చెప్పాను. ఓకే అని చెప్పాను. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా సేమ్ టెలిఫోనిక్ రౌండ్ అయ్యింది. అయిపోయిన తర్వాత నాకు థర్డ్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ టీసీఎస్ నుంచి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు అంటే, మీకు టీసీఎస్లో జాయిన్ అయిన వెంటనే మీకు యూనిఫాము ఎక్సెట్రా ఎక్సెట్రా కొనాలి. సో దానికోసం 3000 బిఫోరే తీసుకుంటాము. ఆఫ్టర్ మీ శాలరీ క్రెడిట్ అయిన తర్వాత మీకు వచ్చేస్తుంది, మీ డబ్బులు మీకు రీఫండ్ వచ్చేస్తుంది అని చెప్పాను. అయితే మనకు తెలియదు. ఓకే అయితే రీఫండ్ వచ్చేస్తాయి కదా, మా డాడీకి ఫోన్ చేసి ఇదంతా చెప్పి 3000 కదా అని చెప్పి మా డాడీ వేసారనమాట. వేసి ఇలా నేను ఫోన్పే చేశాను. వాళ్ళు నో రిప్లై అంతే. అసలు ఎన్ని కాల్స్ చేసిన 3000 అంటే నాకు అప్పుడు తక్కువ కాదు కదా, ఎందుకంటే నేను సంపాదించట్లేదు కదా బేసిక్గా. నాకు అది తక్కువ కాదు కాబట్టి చాలా భయపడ్డాను, అసలు చాలా టెన్షన్ పడ్డాను కూడా. అయితే
వాళ్ళకి కాల్స్ చేస్తున్నా నో రిప్లై. నాకు అప్పుడు అర్థమైపోయింది మోసపోయాను అని చెప్పేసి. సో అదొక స్కాము. ఇది ఏంటంటే 20 ఇయర్స్ ఏజ్ పిల్లల్ని వీళ్ళు ఫోకస్ చేస్తారనమాట. మరి వీళ్ళకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది నాకు తెలియట్లేదు. మేబీ సమ్వేర్ ఇన్ వెబ్సైట్స్ ఆర్ సమ్ ఉంటాయి కదా థర్డ్ పార్టీ ఇవ్వడం ఎక్సెట్రా కాలేజెస్ దగ్గర. సో అలా ఎల్లుంటాయి. సో అదొక స్కామ్ జరిగింది నా లైఫ్లోనే ఫస్ట్ స్కామ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ స్కామ్ అనమాట. సెకండ్ స్కామ్ ఏంటంటే రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు కాల్ చేశారనమాట. సో వెరీ ఈజీ సింపుల్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మ్యామ్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వీల్ టచ్ యూ ఇన్ వాట్సాప్ మ్యామ్ అని అన్నారు. ఓ యా ఐమ్ ఇంట్రెస్టెడ్, ఇట్ ఈస్ ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యామ్ ఎక్సెట్రా అన్నారు. ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ ఇన్ ది వాట్సాప్ అని చెప్పాను స్టైల్గా. యా అని వాళ్ళు డీటెయిల్స్ అన్నీ పెట్టారు, వర్క్ ఏంటో పెట్టారు. వాట్సాప్లో పెట్టిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత ఇలా రివ్యూస్ ఇస్తే మీకు పెర్ రివ్యూకి 50 రూపీస్ అని ఉంది. ఓ నైస్, పెర్ రివ్యూకి 50 రూపీస్ అంటే అది ఒక 3-4 రివ్యూస్ పెడితే బాగానే వస్తుంది కదా, 400-500 పెర్ డేకి చేసుకుంటే పెర్ మంత్ 15,000 వస్తుంది కదా అని నేను ఆలోచించి సరే ఓకే చేసేద్దాం అని చెప్పి నేను ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నా. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే టెలిగ్రామ్లోకి రమ్మన్నారు. అయితే నేను ఓకే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, వెళ్ళాను టెలిగ్రామ్ అది చేయడానికి, ప్రాసెస్ చేయడానికి వెళ్తే ఫస్ట్ మనకి ఒకళ్ళు కనెక్ట్ చేస్తారు, ఒక కాంటాక్ట్ కనెక్ట్ చేసి వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని స్క్రీన్ షాట్స్ పక్కన ఇక్కడ వేస్తాను, సో చూడండి. బేసిక్గా అమ్మాయి ఏమంటుంది అంటే ఇలా ఒక లింక్ పెడుతుంది. ఒక లింక్ పెట్టిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని గూగుల్ రివ్యూ ఏదో ఒక రివ్యూకి తీసుకొని వెళ్తుంది. సో ఆ రివ్యూ మనం ఇవ్వాలి, అక్కడ 5 స్టార్ ఇచ్చి అక్కడ రివ్యూ ఇవ్వాలన్నమాట. సో అక్కడ రివ్యూ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు పంపించారో వాళ్ళు సెండ్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు, పేరు, కాంటాక్ట్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకే అవి పంపించిన తర్వాత మనీ వేశారు బ్యాంక్ అకౌంట్లోకి 50 రూపీస్ 150 అయిన తర్వాత 3 రివ్యూస్ ఇచ్చాక వేస్తారు ఫస్ట్ పేమెంట్ 150. వేసిన తర్వాత ఓకే అయిపోయింది. ఒక టాస్క్ ఇస్తారనమాట. ఏంటి, ఒక 200 వేస్తే మీకు మళ్ళీ రిటర్న్ అన్నీ కలిపి 500 వస్తాయి అని చెప్తారు. ఓ ఇదేదో బాగుందని చెప్పి 200 మనం ఇన్వెస్ట్ చేసామనుకో, 50 రూపీస్ వేసి, ఇందాక 150 వచ్చింది కదా, 50 రూపీస్ వేసి మళ్ళీ 200 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 రివ్యూస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రివ్యూస్ చేసిన తర్వాత మనీ వేస్తారు. మళ్ళీ 5 రివ్యూస్ తర్వాత ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఓకే అంటే టాస్క్ కంప్లీట్ చేస్తే కాదు, మీరు రిస్క్ చేస్తేనే మీకు ఆ టాస్క్ అవుతుంది. లేదు అంటే 50 రూపీస్ అని చెప్పారు కదా పెర్ రివ్యూ, ఆ టాస్క్ చేయకపోతే 50 రూపీస్లో హాఫ్ అయిపోద్ది, 25 రూపీస్ అవుతుంది. ఓకే నేను ఇంకా రిస్క్ చేయలేక 25 ఇవ్వండి అని చెప్పి రివ్యూస్ పెడితే అప్పుడు కూడా 3 ఇస్తారు. 3 రివ్యూస్ పెట్టిన తర్వాత మళ్ళీ టాస్క్ ఇస్తారు, ఒకవేళ మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది అని చెప్పి. అయితే సరే అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేయలేను అని చెప్తే మీకు అందులో హాఫ్ అవుతుంది అని చెప్తారు. అయితే 25 కదా, అది 25లో హాఫ్ వేస్తారు. ఆ 25లో హాఫ్ ఎంత, 12.5 రూపీస్ అలా వేస్తారు అనుకోండి. అలా 5 రివ్యూస్, మళ్ళీ టాస్క్ అలా మనం చాలా దూరం తీసుకెళ్తారు. ఒక 10,000 20,000 కూడా వాళ్ళు రిటర్న్ వేస్తారు. ఎప్పుడైతే మనం 50,000 అలా పెట్టిన తర్వాత లాస్ట్ 50,000 వరకు వస్తాం కదా, ఆ 50,000 పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా మీరు ఫోన్లోనే ఉంటారు, కాంటాక్ట్లోనే ఉంటారు. ఆ 15,000 వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ మనకి ఎంత వేయాలి, మళ్ళీ 90,000 ఎంత వేస్తా అంటారు. సో అది వస్తుందని మనం వేస్తాం ఈ 50,000. అయితే మీకు ఈ 90,000 క్రెడిట్ అవ్వాలి అంటే మీరు మళ్ళీ ఇంకో 50,000 వేస్తేనే ఇవన్నీ కలిపి క్రెడిట్ అవుతాయి అంటారు. సో ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్, ఓకే ఇంకో 50,000 వేసేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి నమ్మేసి వేసేస్తారు. అయితే మళ్ళీ 2 lakhs అయిపోతుంది. 2 lakhs అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది, ఒక 90,000 ఎంత వేస్తే మళ్ళీ అవన్నీ కలిపి మీకు బ్యాంక్ అకౌంట్లో రిటర్న్ వేసేస్తాము అంటారు. అయితే ఎందుకు, ఆల్రెడీ 1,000 రూపీస్, 10,000, 8,000, 5,000 వీళ్ళు రిటర్న్ వేస్తారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ నమ్మకం ఉంటుందా రిటర్న్ వేస్తారు అని చెప్పి. అయితే ఈ 50,000 హ్యూజ్ అమౌంట్, 2 lakhs 50,000 అవుతుంది కదా, మళ్ళీ కాల్ చేసి ఇంకా రావు మీకు, మీరు ఇప్పుడు కానీ 20,000 వేయకపోతే మీకు ఆ డబ్బులన్నీ పోతాయి అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వీళ్ళు కంగారు పడిపోయి డబ్బులు వేసేస్తారు.
కానీ నేను అలా చేయలేదు బేసిక్గా. సో ఇది ఆ 2000 3 lakhs అయిన తర్వాత వాళ్ళు లాక్ చేసి వదిలేస్తారు, ఇంకా రెస్పాండ్ అవ్వరు. బేసిక్గా నేనేం చేశానంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా. ఇప్పుడు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1300 వచ్చింది అనుకో, 1000 రూపీస్ తీసుకొని 1300 2500 వరకు చేసి క్లోజ్ చేస్తాను అనమాట. నేనే ఆపేస్తాను, నేనే వాళ్ళు బ్లాక్ చేస్తాను. వాళ్ళు కాల్స్ చేస్తున్నా సరే నేను బ్లాక్ చేస్తాను. ఇంకా వదిలేస్తారు వాళ్ళు, అలా బ్లాక్ చేసిన వాళ్ళు వీళ్ళకి తెలిసిపోయింది అని చెప్పేసి. సో అలా జరిగింది. సో ఇలాంటి స్కామ్స్ ఎవరైనా కాల్ చేసి రివ్యూ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మీకు 50 రూపీస్ వేస్తామంటే 2 lakhs 3 lakhs అలా సెకండ్స్లో పోతాయి. సో అట్లాంటివి ఎవ్వరికి ఈజీగా 1 రూపీ కూడా రాదు. సో అలాంటివి నమ్మొద్దు. రివ్యూస్ ఇచ్చే జాబు ఇలా అని చెప్తే మీరు ఎవరో నమ్మొద్దు. సో అది ఫేక్. అండ్ థర్డ్ ఏం జరిగింది అంటే, బేసికలీ ఇది నాకు జరగలేదు, నా స్టూడెంట్కి జరిగింది. నేను నా క్యాబిన్లో నా వర్క్ చేసుకున్న క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోయా. అయితే ఒక అతను కాల్ చేశాడు, ఒక పోలీస్ లాగా. ఈవిడ ఎన్ని ఇయర్స్ ఉంటారు ఇప్పుడు? ఇందాక నాకు రివ్యూ చేసినప్పుడు ఎంత ఏజ్ నాకు 22 అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవిడికి 29 to 30 మిడిల్లో ఉంటాయి. సో ఈవిడ నా స్టూడెంట్. ఓకే, 2 పిల్లలు కూడా ఉన్నారు ఆవిడకి. అయితే నా దగ్గర బేసిక్గా ఆవిడకి ఒక ఫోన్ వచ్చింది ఒక పోలీస్ నుంచి. ఇలా పోలీస్ నుంచి అని అనుకుంటాము, కానీ అలా చెప్తారు. ఇలా మేము మీ పేరు మీద ఇలా క్రెడిట్ కార్డు ఉందండి, క్రెడిట్ కార్డు పే చేయాలి, మీరు పే చేయకపోతే ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తారు మీ ఇంటికి వచ్చి అని చెప్తారు. అయితే ఆ అమ్మాయి నాకేం తెలియదండి, మా హస్బెండ్ చెప్తా, నేనేం తీసుకోలేదు అని అన్నదంట. మీ హస్బెండ్కి చెప్పినా ఎవరికి చెప్పినా సరే ఇది పెద్దదే అయిపోతుంది, మీ ఇంటికి వచ్చేస్తారు, చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అని భయపడతారనమాట. బేసిక్గా ఒక హౌస్ వైఫ్ మైండ్ సెట్ ఏంటి, అమ్మో ఇలాంటి జరిగితే నా అత్తింట్లో పరువు పోతుంది, లేదా బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, లేదా మా ఆయన ఏదో తిడతారు ఎక్సెట్రా అనుకొని ఎంత అని అడిగిందంట. ఇవిడ 30,000 పే చేయాలి అని చెప్పారంట. సరే అని చెప్పి ఇవిడ కట్టేద్దామని మమ్మల్ని ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. అతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడంట, ఎవరిని దగ్గరికి రానివ్వద్దు. బేసిక్గా నువ్వు ఎవరిని దగ్గరికి రానిస్తే నిన్ను పోలీసులు అరెస్ట్ చేసేస్తారు, నిన్ను పోలీసులు పట్టేసుకుంటారు, సో నువ్వు దగ్గరికి రావద్దు అని చెప్పేసి అతను బెదిరిస్తున్నాడంట. సో ఈవిడేంటి మమ్మల్ని మీరు రావద్దు అని చెప్పి ల్యాబ్లో ఆవిడ కూర్చుంది, నిన్న నా క్యాబిన్లో కూర్చున్నా, మా స్టాఫ్లు రావద్దు అంటుందంట. సో వాళ్ళు వచ్చి, మేడం ఈ అమ్మాయి ఏంటి, ఈవిడేంటో మేడం అసలు టెన్షన్ పడిపోతున్నారు, ఏమైందో ఏంటో ఒకసారి అంటే నేను పిలిచాను, ఎవరు పిలిచినా రాలేదు, నేను పిలిస్తే వచ్చారనమాట లోపలికి. ఏమైంది ఏంటి అంటే, ఇలా క్రెడిట్ కార్డు తీసుకున్నానంట మేడం, ఒకవేళ ఇప్పుడు నేను కట్టకపోతే మా ఇంటికి పోలీసులు వస్తారంట, నన్ను అరెస్ట్ చేసేస్తారంట, ఇలా అయితే మా హస్బెండ్ చాలా పెద్ద గొడవ అయిపోద్ది మేడం ఇంట్లో, అది ఇది అని ఆవిడ భయపడిపోతున్నారు. బాబోయ్ ఇది స్కామ్ అండి, మీ హస్బెండ్కి చెప్పారా అని అడిగాను. లేదండి మా హస్బెండ్కి చెప్పొద్దు అన్నారు, ఒకవేళ చెప్పినా సరే పెద్ద ఇష్యూ అయిపోద్దంట, ఎవరెవరో మమ్మల్ని వచ్చి కాపాడేస్తారంట, అందుకే చెప్పొద్దు అన్నారు అని చెప్పాడు. అయితే ఆహా అని చెప్పి నేను సరే ఇది స్కామ్ అండి అని అన్నాను. అయితే ఆవిడ నమ్మలే. సరే నేను ప్రూవ్ చేయనా అని అడిగాను. అయితే అదే ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నేను ఎత్తా, హలో అని అన్నాడు. నేను భవానీ సే బాత్ కర్తీ హో సంథింగ్ ఏదో హిందీలో మాట్లాడాడు. అయితే ఎస్ దిస్ ఈజ్ ఉషా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి మాట్లాడా. గట్టిగా మాట్లాడేసరికి ఆ ఫోన్ కట్ చేశాడు, మరి రిటర్న్ కాల్ లేదు. సో అలా మాట్లాడి ఆవిడని, ఒకవేళ నేను మాట్లాడకపోయినా మా స్టాఫ్ ఆవిడని చూసి నాకు చెప్పకపోయినా ఆవిడ పరిస్థితి ఏంటి? ఆబ్వియస్లీ 30,000 వాళ్ళ పుట్టింటి నుంచో వాళ్ళ అన్నయ్యల దగ్గర నుంచో ఎవరొక్కరి దగ్గర నుంచి అడిగి ఆ డబ్బులు కట్టేస్తుంది కదా. ఆ డబ్బులు కట్టేసిన తర్వాత ఆగుతారా వాళ్ళు? ఆగరు. ఇంకో 50,000 ఇంకో 1 lakh అలా ఇచ్చినంత వరకు అడుగుతూనే ఉంటారు, ఆబ్వియస్లీ ఎద్దులో కందులో ఇరికించి. సో ఇలాంటి స్కామ్స్లో కూడా పడొద్దు హౌస్ వైఫ్స్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కే వీళ్ళు టార్గెట్. ఈ క్రెడిట్ కార్డ్ టార్గెట్స్ అందరూ హౌస్ వైఫ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఇది మరీ సిల్లీగా ఉంది, నాకైతే ఎంత నవ్వొచ్చిందో. బేసిక్గా నేను మొన్న విష్కేర్ది ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకున్నా. నేను హెయిర్ సీరమ్ డెలివరీ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇలా మేము విష్కేర్ది 1 year ఏదో యానివర్సరీ అవుతుంది, సో మేము ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, రీఫ్రిజిరేటర్ ఎక్సెట్రా నాకు ఇలా పెద్ద వస్తువులు చెప్పారు లిస్ట్. అయితే ఓకే వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు పే 4,999 రూపీస్ అని అన్నది. ఫర్ వై అంటే ఇట్స్ ఫర్ ఏ రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పారు.
మీరు 4,999 పే చేస్తే మీ ఇంటికి ఒక 3-4 డేస్లో ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. మీరు ఏ ప్రోడక్ట్ ఎంచుకుంటే ఆ ప్రోడక్ట్ అంట మనం 5,000 కట్టేస్తే అంట ఏసీ ఎంత ఉంటుంది, పోనీ ఎగ్జాంపుల్ ఏసీ తీసుకుందాం 35,000, నార్మల్ ఫ్రిడ్జ్ వేసుకుందాం పోనీ ఎంత ఉంటుంది 20,000, 5,000 కట్టేస్తే అంట ఆ ప్రోడక్ట్ అంటే ఇంటికి వచ్చేస్తుంది అంట. వాట్ అని అనిపించింది. ఓకే, నేను చెప్పాను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, థ్యాంక్ యూ అని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అది ఎవరు ఎంత సిల్లీగా ఉంది, అది కాల్ చేసి ఇలా 5,000 కడితే మీకు రీఫ్రిజిరేటర్ ఫ్రీగా ఇచ్చేస్తాం, ఎలా హౌ అందరికీ ఎలా ఇస్తారు? పోనీ అది లాటరీ అనో ఏదో చెప్పలేదు, పోనీ లాటరీ అన్నా సరే నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీ ఒక 50,000 40,000 ఎక్సెట్రా వచ్చినప్పుడు ఒక మనిషి మీద లేదా ఒక క్లిక్ మీద వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక్క 40,000 50,000 అయితే పడుతుంది. అది లక్కీ డ్రా అయితే వస్తుంది. అది ఎక్కడ మనం ఫిజికల్గా వెళ్ళి చేసుకుంటేనే వస్తుంది. కానీ ఇలా ఆన్లైన్లో అయితే ఎప్పుడు నమ్మొద్దండి. ఇలా గిఫ్ట్లు ఇస్తాము, మీరు ఎంత పే చేయాలి ఇంత పే చేయాలంటే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే అది మొత్తం ఫేక్. ఇలా మీకు 5,000 పే చేసేస్తే 35,000 వేసి మీ ఇంటికి వచ్చేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటారు అసలు? సో ఇలాంటి స్కామ్స్లో కూడా పడద్దు. ఇంకేంటి స్కామ్స్? యాక్చువల్లీ అండ్ 5th స్కామ్ నేను ఇప్పుడిప్పుడు చూస్తున్నాను అన్నీ బేసిక్గా. ఇప్పుడు ఏం చూస్తున్నానంటే సెలబ్రిటీస్ ఎవరైతే టీవీ సీరియల్ యాక్టర్స్ ఉంటారో లేదా ఎక్సెట్రా యాక్టర్స్ ఉంటారు కదా, సో ఆ టీవీ యాక్టర్స్ కానీ లేదా అనకూడదు, కొంచెం లైక్ రిచ్గా ఉంటారు కదా, సో వాళ్ళకి కాల్ చేసి ఏం చెప్తారంటే మీ పేరు మీద ఒక పార్సెల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది అని కాల్ చేస్తారు. ఓకే, విచ్ పార్సెల్ అని ఆబ్వియస్లీ అడుగుతారు. అడిగిన వెంటనే వాళ్ళు ఇందులో డ్రగ్స్ ఉన్నాయి, సో మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాము, వాట్ ఈజ్ యువర్ అడ్రస్, అసలు మీరేనా అని చెప్పేసి వీడియో కాల్ చేస్తారు. పోలీస్ ఫేస్ పెట్టుకొని వీడియో కాల్ చేస్తారు ఆబ్వియస్లీ. సో ఆ వీడియో కాల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు పే చేయండి, పే చేస్తే మేము ఇక్కడ వదిలేస్తామంటే వీళ్ళు 20,000 30,000 1 lakh అలా వేస్తూనే ఉంటారు. ఇలా అది ఇలా ఫ్రీజ్ అయింది, ఇప్పుడు మేము వేరే వాళ్ళు అడుగుతున్నారు లేదా మధ్యలో ఎవరో ఒకరు పట్టుకున్నారు 1 lakh లాగేస్తారు. సో లాగేస్తున్నారు. ఆల్రెడీ చాలా 2-3 టీవీ యాక్ట్రెసెస్కి అయ్యింది. వాళ్ళు మెయిన్గా ఉమెన్స్ని టార్గెట్ చేశారు. సో అది కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే నేను వాళ్ళకి చెప్పేంత దాని కాదు, స్టిల్ నేను చూస్తున్నాను, నేను ఇవన్నీ ఇది ఒక వీడియో కాబట్టి నేను అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ మొన్ననే ఏజుడ్ అన్న ఉన్నారు కదా, ఆ అన్నయ్య చెప్పారనమాట బేసిక్గా ఒక వీడియో. నేను ఎవ్రీడే ఏజుడ్ అని ఫాలో అవుతాను. అన్నయ్య ఒక వీడియో తీసుకొచ్చారు. ఏంటి అంటే ఒక 70 years ఓల్డ్ మ్యాన్, ఒక పెద్ద ఆయన రోజు బ్యాంక్కి వెళ్తారంట. రోజు అంటే రెగ్యులర్గా కొంచెం అబెండెడ్ డేస్లో వెళ్తూ ఉంటారనమాట. సో అది మీ అందరూ చూసుంటే ఓకే, ఎవరెవరు చూసారో వీడియో పెట్టండి, చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను బేసిక్గా. సో ఆ పెద్ద ఆయన బాగా హుషారుగా అందరినీ పలకరించుకుంటూ బాగానే వెళ్తారంట బ్యాంక్కి అందరితో. అయితే సరే కదా అని చెప్పేసి అందరూ బాగానే పలకరిస్తారు. ఆయన మంచి హుషారుగా వెళ్తారు బ్యాంక్కి, మంచి హుషారుగా వెళ్ళి, సో అంటే లైక్ బాగా అందరినీ పలకరిస్తూ నవ్వుతూ బాగా వెళ్తారంట. సో అందరూ బ్యాంక్ వాళ్ళు కూడా అందరూ బాగా పలకరిస్తూ అలా అంతా బాగా వెళ్తుంది. అయితే వన్ ఫైన్ డే ఆ ముసలైన కొంచెం నవ్వు లేకుండా ఆ హుషారు మనిషిలో కనిపించకుండా ఒక క్యాబినెట్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను మనీ వేరే తీయాలనుకుంటున్నాను, ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ వేశానో ఆయన డాక్టర్, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ వేశానో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నేను తీయాలనుకుంటున్నాను, ఇప్పుడు బ్రేక్ చేయాలనుకుంటున్నాను అని చెప్తారంట. అయితే ఆబ్వియస్లీ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు ఎందుకు సార్ ఇప్పుడు బ్రేక్ చేయడం అది ఇది అని చెప్తారు. సో ఆబ్వియస్లీ చెప్తారు, సరే కదా అని చెప్పి. అయితే ఆ క్యాబినెట్లో ఉన్న ఒక ఆవిడ చూసి ఏంటి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏమైనా అయిందా ఏంటి అని చెప్తే లేదు ఏం కాలేదు, నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. అయితే ఈ క్యాబినెట్లో ఉన్న ఆవిడ కనిపెట్టేసింది, ఓ ఇతనికి ఏదో జరుగుతుంది కానీ అది చెప్పట్లేదు. అడిగారంట చాలాసేపు ఏమైనా అయిందా ఏంటి, ఎవరైనా బెదిరిస్తున్నారా మిమ్మల్ని, స్కామ్స్ ఏమైనా అవుతున్నాయా అని చెప్పి. అయితే ఆయన ఒప్పుకోవట్లేదని, లేదు నేను నాకు వేరే పని ఉంది, పర్సనల్ పని ఉంది, నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను, నాకు బ్రేక్ చేసి ఇచ్చేయండి అంటే. అయితే ఆవిడ ఏం చేశారు, మేనేజర్ దగ్గరికి, బ్యాంక్ బిఎం దగ్గరికి వెళ్ళి చెప్పారు,
ఇలా ఇలా ఏదో తప్పుగా జరుగుతుంది ఇంతోని. సో మనం ఇది కనిపెట్టాలి అంటే బియ్యం గారు ఏం చెప్పారు అంటే, సిస్టమ్స్ పనిచేయట్లేదండి, మీరు రేపు రండి, రేపు మీకు చేసేస్తాము అని చెప్తే ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈలోపు ఈవిడ ఏం చేసింది, ఏ క్యాబినెట్ అనే ఆవిడ మిగతా క్యాబినెట్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ, కొలీగ్స్ అందరికీ చెప్పేశారనమాట, ఇలా ఇలా పెద్ద ఆయన వస్తున్నారు, ఆయనకి ఏదో స్కామ్ జరుగుతుంది, ఎఫ్డి బ్రేక్ చేయాలనుకుంటున్నారు, ఎవరు వచ్చి చెప్పినా సరే మీరు ఎవరు బ్రేక్ చేయము అని చెప్పండి, నా దగ్గరికే పంపించండి అని చెప్పారు. అయితే సెకండ్ డే కూడా వెళ్ళి అడిగారంట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కంటిన్యూస్గా స్కామర్స్ ఫోన్లో ఉంటున్నారు, అతనికి కంటిన్యూస్గా ఫోన్లో బ్యాంక్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వింటున్నారు. అయితే వీళ్ళు తెలివిగా చెప్పారంట, మీరు చెప్పండి ఏం కాదు, మాట్లాడి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఎంత మాత్రం ఆయన ఒప్పుకోవట్లేదంట. ఏం కాదు, నేను పర్సనల్ రీజన్ కోసమే నేను తీస్తున్నాను అని చెప్తున్నారంట. సో బేసిక్గా అంటే లైక్ డాక్టర్ చదువుకున్న ఆయన్ని కూడా ఇలా వాళ్ళు స్కామర్స్ అంతలా భయపెట్టారు. మరి ఏం చెప్పి భయపెట్టారో అది మనకు తెలీదు. సో ఈ బ్యాంక్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి కాల్ చేసి వాళ్ళలో హెడ్ని పంపించి ఇతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తే అప్పుడైనా ఇలానే జరిగింది అని ఒప్పుకొని సో ఆ స్కామ్ని అక్కడ ఆపారనమాట. సో ఇక్కడ బేసిక్గా నాకు 20 ఇయర్స్ని 22 ఇయర్స్ని 25 ఇయర్స్ని 29 to 30 ఇయర్స్ హౌస్ వైఫ్స్ని అండ్ అలానే ఈ యాక్ట్రెసెస్ ఉమెన్స్ని అండ్ అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ని వీళ్ళు టార్గెట్ చేశారనమాట. సో ఎన్ని స్కామ్స్ అండి, 1-2 స్కామ్స్ కాదు, ఇంకొక రకమైన ఈ డెలివరీ స్కామ్స్ అవి వేరే ఉంటాయి. సో ఇలా డబ్బులు తీసుకునే స్కామ్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఇన్ని స్కామ్స్లో ఎలా వెళ్ళి జనం నమ్ముతున్నారు, ఎలా వెళ్ళి అందులో పడిపోతున్నారు అనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో ఇవి నాకు జరిగిన స్కామ్స్. అయితే బేసిక్గా ఇవి నాకు జరగలేదు, నేను ఆబ్వియస్లీ నాకు తెలుసు కాబట్టి, నేను వేరే వాళ్ళు అవేర్ చేస్తాను కాబట్టి, నేను అన్నీ ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుస్తుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా నేను అవేర్ చేస్తాను. కానీ ఒకవేళ తెలియకుండా అలా డబ్బులు పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అది పోతే ఎవరు కూడా రికవర్ చేయలేరు, 1 రూపీ కూడా రికవర్ చేయలేరు. ఒకవేళ బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే ఇలా డబ్బులు పోతే సైబర్ సెక్యూరిటీ ఒకటి ఉంటుందని, సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయాలనేది తెలీదు. 1930 నెంబర్ తెలీదు కాల్ చేయాలని చెప్పేసి చాలామందికి. ఇప్పుడు నేను వెంటనే చేశాను అనుకో, వాళ్ళు ఏదో ఒకటి బ్లాక్ చేయడానికి నెంబర్కి చేయడానికి ఉంటుంది, కానీ వెంటనే అది కూడా మొత్తం రికవర్ చేయలేరు. అలా బ్లాక్ చేసిన ఏదో కొంచెమే చేయగలరు, ఒక 3 lakhs పోతే అందులో 50,000 రికవర్ చేయగలరు. సో మిగతావన్నీ వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే స్ప్లిట్ అయిపోతాయి అనమాట. మనం ఎప్పుడైతే డబ్బులు ఆ బ్యాంకర్స్లోకి వేస్తామో వాళ్ళు ఒక 7-8 మెంబర్స్కి స్ప్లిట్ చేసి పంపించేస్తారు. అలా స్ప్లిట్ చేసి పంపించిన అమౌంట్ ఎవరు కూడా బ్లాక్ చేయలేరు, ఎవరు ఆ ట్రాన్సాక్షన్స్ని ఆపలేరు డెఫినెట్గా. అండ్ ఈ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ పేర్లు ఉంటాయో అవి ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళవి ఫేక్ ఉంటాయన్నమాట. అంటే ఎవరో ముసలావిడిది 108 years ఆ కార్డు మీద అలా తీసుకునేవి ఉంటాయన్నమాట. సో ఆబ్వియస్లీ అది ఎవరూ ఆపలేరు, పోలీసులు కూడా ఆపలేరు. కానీ స్టిల్ మీరు అవేర్గా ఉండాలి. పోలీసుని ఆపినా ఆపకపోయినా ఏం చేసినా సరే ఖచ్చితంగా మీరు అవేర్గా ఉండాలి. మీరు అవేర్గా ఉంటేనే ఏదైనా చేయగలరు. ఒకవేళ ఇలాంటివి ఏమైనా పొరపాటున జరిగినా సరే సైబర్ సెక్యూరిటీ నెంబర్ 1930 ఆర్ 1930 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి వెంటనే వెళ్తే మీకు అదంతా కాపీస్ తీసుకొని రమ్మంటారు. కాపీస్ తీసుకొని వెళ్ళి అదంతా స్టాపిల్ చేసి అది మొత్తం ఒక స్టోరీలా ఫామ్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఎవరో దొరకరు, ఎక్కడున్నారు ఏంటి అది చాలా కష్టం. అలా పట్టుకునేసరికి ఒక 10 సంవత్సరాలు ఎగిరిపోతుంది. అలా ఒక స్కామర్ని పట్టుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటాడు ఏంటి లింక్ తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది. సో మన డబ్బులు రికవర్ అవ్వవు. సో కొంతమంది ఉన్నదంతా తెచ్చి అందులోనే పెట్టేస్తారు. సో బేసికలీ చదువుకున్న వాళ్ళు, డాక్టర్ని కూడా వాళ్ళు స్కామ్ చేయగలుగుతున్నారు అంటే అసలు చదువుకోలేని వాళ్ళు, సగం చదువుకున్న వాళ్ళు, 10th అయిపోయిన వాళ్ళు, హౌస్ వైఫ్స్, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎలా అవేర్ అవుతారు? సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళకి కానీ ఫస్ట్ చెప్పండి, భయపడద్దు. వాళ్ళు చెప్పొద్దు అంటే ఎవరు కూడా నిజమైన వాళ్ళు అయితే ఎవరు చెప్పొద్దు చెయ్యొద్దు అని చెప్పరు, భయపించరు కూడా.
సో డెఫినెట్గా మీకు ఇలాంటివి ఏమన్నా అయితే ఇంట్లో మీ పిల్లలకో చదువుకున్న వాళ్ళకో లేదా మీ బ్రదర్స్కో ఎక్సెట్రా ఎక్సెట్రా పీపుల్స్ ఉంటారు కదా చదువుకునే వాళ్ళు, సో వాళ్ళకి డెఫినెట్గా చూపిస్తే వాళ్ళకి స్కామ్స్ అని అర్థమవుతాయి. అంతేగాని మీలో మీరు కృంగిపోయి మీలో మీరు డబ్బులు కట్టేసి వేరే ఎక్కడో తెచ్చి కట్టేసి మీ హస్బెండ్ దగ్గర బ్యాడ్ అయిపోయి ఇలాంటివి చేయొద్దండి. సో డెఫినెట్గా ఇలాంటివి చాలా స్కామ్స్ ఉన్నాయి. నేను ఒక 5 నేను నాకు అయ్యాయి కాబట్టి నేను అవి చెప్పగలిగాను, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవైనా నా వల్ల తెలిసి మీరు అవేర్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియో కింతే ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.